అడవికి రాజు సింహం అంటారు. మరి ఏనుగుకి గజరాజు అని పేరు ఎందుకు వస్తుందో తెలుసా? ఎండాకాలంలో నీళ్లు లేక అడవిలో జంతువులని విలవిల్లాడుతుంటే కేవలం ఏనుగులకి మాత్రమే నీళ్ళు ఎక్కడ ఉంటాయో తెలుస్తుంది. సో నీళ్లను వెతుక్కుంటున్న ఏనుగుల వెనకాలే మిగతా జంతువులన్నీ వెళ్ళేవి. అడవిలో నివసిస్తున్న కొన్ని ఆదివాసులు కూడా వాటి వెనకాలే వెళ్ళేవాళ్ళు. సో దిక్కు తోచని జీవులందరికీ దారి చూపించేది ఏనుగు. సూపర్ 2లో మన అమ్మాయిలకి ఏ దిక్కు చూపిస్తాయో ఏనుగులు చూద్దాం. గెట్ రెడీ టు సే సూపర్. గర్ల్స్, హౌ ఆర్ యు? సో ఈ రోజు టాస్క్ ఏంటంటే చెప్పడం కంటే చూడడం బాగుంటుంది. సో మామూలుగా నాకు జంతువులు అంటే చాలా ఇష్టం. ఐ లవ్ యానిమల్స్. ఐ యాన్ యానిమల్ మై సెల్ఫ్ అండ్ ఐ లవ్ యానిమల్స్. సో మీలో యానిమల్ లవర్స్ ఎంతమంది ఉన్నారు? ఈ రోజు టాస్క్ ఏంటంటే యానిమల్స్ లో ఒక రాజుతో. రాజు ఏంటి చెప్పండి? యానిమల్స్ లో లయన్ ఇస్ ద కింగ్ ఆఫ్ ద జంగల్. yes, but are we in a jungle? No, we're in a... no. ఇంకేం రాజులు ఉన్నాయి చెప్పండి యానిమల్స్ లో? గజరాజు. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ యానిమల్స్ గజరాజ్, ఎలిఫెంట్. సో ఎలిఫెంట్స్ గురించి మీకు అసలు ఏం తెలుసు చెప్పండి. అసలు మీ జీకేని అంటే లేని జీకేని ఈ రోజు తవ్వి బయటికి తీస్తా. ఎలిఫెంట్ చాలా పెద్దగా ఉంటది. నువ్వు చెప్పు. The skin under their feet is extremely soft. సో గర్ల్స్ డెమో చూద్దామా? yes. సో గర్ల్స్ అందరూ ఎలిఫెంట్స్ క్యూట్ గా ఉంటే, ఎలిఫెంట్ అంటే చాలా ప్రశాంతమైన యానిమల్ కాబట్టి డెమో చూద్దామంటే ఎస్ అని ఆనందంగా ఉన్నారు. టాస్క్ ఏంటో ఇంకా చెప్పలేదు, డెమో తర్వాత చెప్తా. ఒకసారి డెమో చూడండి. రెడీ సన్ టీమ్? రెడీ? Your time starts now. సో దగ్గరికి వచ్చాడు. అక్కడ ఒక నిచ్చెన ఉంది. ఆ నిచ్చెన ఎక్కాడు. ఫస్ట్ ఏనుగును ఎక్కాక ముందు బాస్కెట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ బాస్కెట్స్ లో ఒక ఫ్రూట్ ఉంటుంది. ఆ ఫ్రూట్ తీసుకొని బ్యాగ్ లో పెట్టాలి. జంప్ జంప్ తమ్ముడు. ఎస్, అలా జంప్ చేయాలి. సో ప్రతి ఏనుగు దగ్గర ఉన్న బాస్కెట్ లో ఫ్రూట్ తీసుకొని బ్యాగ్ లో పెట్టుకొని 7 ఏనుగులు ఉన్నాయి. రామ్, శ్యామ్, సీత, గీత, చంటి, మున్ను, గుజ్జి. ఓకే, సో 7 ఏనుగుల దగ్గర 7 ఫ్రూట్స్ తీసుకుని బ్యాగ్ లో పెట్టి దిగుతున్నాడు. దిగిన తర్వాత ఏం చెయ్యాలంటే మా సన్ టీమ్ మీ హుక్ ను తీసేస్తుంది. సో ఇప్పుడు స్టెప్ 2 ఆఫ్ ద టాస్క్. కమ్ ఆన్ చో. సో గర్ల్స్ జాగ్రత్తగా చూడండి అతను ఏం చేస్తున్నాడు. Is he doing anything going under? Yes, ఏం చేస్తున్నాడంటే సో స్టెప్ 2 అయిపోయింది. ఆ ఫ్రూట్స్ మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తే ఏనుగులకి అవి తినేస్తాయి అన్నమాట. సో ఇదే టాస్క్. కింద నుంచి వెళ్తున్నప్పుడు మీరు చూసారా, 2 సార్లు ట్యాప్ చేశాడు మా చౌ. ఏంటంటే ఏనుగు కింద నుంచి వెళ్తున్నప్పుడు బాబు ఉన్నా నేను నీ కింద ఉన్నాను అని చెప్పడానికి ప్రతి ఏనుగుని 2 సార్లు ట్యాప్ చేసి కింద నుంచి వెళ్ళాలి. ప్లస్ కిందకి వెళ్ళిన తర్వాత మీరు కనుక పినాక్ అయ్యి అది అరవడం కానీ మీ స్టైల్లో మీరు ఏమైనా చేస్తే మాకు ముహూర్త్ చెప్పింది ఏంటంటే ఏనుగుని కంగారు పెడితే ఫస్ట్ అది కూర్చుంటుంది. పైన జంప్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి, మధ్యలో పడిపోకూడదు. 7 ఏనుగుల మధ్యలో మీరు ఎప్పుడన్నా స్లిప్ అయి పడిపోతే మీ టాస్క్ అక్కడితో ఎండ్ అయిపోతుంది. సో నిచ్చెనెక్కారు, ఫ్రూట్ తీసుకొని బ్యాగ్ లో పెట్టారు, జంప్ చేశారు, ఫ్రూట్ తీసుకొని బ్యాగ్ లో పెట్టారు. సో 7 ఫ్రూట్స్ తీసుకున్నారు జంప్ చేస్తూ. దిగిన తర్వాత మీరు ఏనుగుని
ఐఎమ్ కమింగ్ అని చెప్పి మెల్లగా అటు నుంచి వస్తే థ్యాంక్ యూ చెప్తూ దానికి మళ్ళీ ఆ ఫ్రూట్ అక్కడ పెడితే అది తింటాయి అనమాట. సో ఈజ్ ద టాస్క్ క్లియర్? మళ్ళీ చెప్తున్నాను గర్ల్స్, మీరు కింద నుంచి వెళ్తున్నప్పుడు కాలు తగిలినా ఏవైనా సరే మీరు గట్టిగా అరిచి కింద కంగారు పడితే మాత్రం ఏనుగు కూర్చుంటుంది. సో ఈ టాస్క్ చేయడానికి ఫస్ట్ ఎవరు వెళ్తారు? ఎందుకు వెళ్తారు ఫస్ట్ చెప్పండి? లాస్ట్ వరకు ఉంటే టెన్షన్ తో చచ్చిపోతాం, అందుకే ఫస్ట్ వెళ్ళడం బెటర్. చూసి టెన్షన్ తో చచ్చిపోతాం, మరి చూసి తప్పులు నేర్చుకోవచ్చు కదా కావాలంటే. సో ఫస్ట్ తేజు, నువ్వు ఫస్ట్ వెళ్ళి చాలా రోజులు అయింది కదా, సో ఈ టాస్క్ కి ఫస్ట్ తేజుని పంపిద్దాం అనుకుంటున్నాను. టాస్క్ ఇంతే కాదు, టాస్క్ ఇంతే, మర్చిపోయా. ఈ ఫేస్ లో అంత రాక్షస ఆనందం కనిపిస్తుందంటే ఏదో ఉంది. సో ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు దీంట్లో 3 స్టెప్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఎక్కాలి, ఎక్కిన తర్వాత ఫ్రూట్స్ తీసుకోవాలి, కింద నుంచి వెళ్ళాలి, దాని ముందు ఫ్రూట్స్ పెట్టి వచ్చేయాలి. ఇందులో ఏంటంటే ఒక హిడెన్ స్టెప్ 4 ఉంది. అది ఏంటనేది నేను చెప్పను, అందరికీ కలిపి చెప్పను. ఎందుకంటే ఆ స్టెప్ 4 ఏంటో చెప్పేస్తే మీ స్ట్రాటజీస్ మీరు ముందు నుంచే ప్లాన్ చేస్తారు. ఫస్ట్ వెళ్ళిన వాళ్ళకి తప్ప మిగతా వెనకోళ్ళు వెళ్ళిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో సీక్రెట్ స్టెప్ 4 ఏంటనేది ఎవరైతే టాస్క్ చేయడానికి వెళ్తున్నారో వాళ్ళకి మాత్రమే, మీకు తెలియకుండా వాళ్ళకి మాత్రమే చెప్తాను. సో ఆ సీక్రెట్ ఆ నిచ్చెనెక్కే ముందు నేను అక్కడ దాకా వచ్చి మీకు ఆ సీక్రెట్ టాస్క్ 4 ఏంటో చెప్తాను. మీరు ఫినిష్ చేసిన తర్వాత ఆ టాస్క్ 4 కనుక మీరు చేయగలిగితే దానికి ఎక్స్ట్రా బోనస్ పాయింట్స్ ఉంటాయి. కానీ ఏంటి ఎలాగని ఇప్పుడు చెప్పను, ఎందుకంటే అది సీక్రెట్ టాస్క్ కాబట్టి. సో తేజు, నువ్వు ఫస్ట్ వెళ్తున్నావు. తేజు, నువ్వు టాస్క్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సీక్రెట్ టాస్క్ ఏంటో నువ్వు చెప్పావనుకో, నీకే బిగ్ హోల్ పడుతుంది. సో బోనస్ పాయింట్స్ కోసం మీరు ఫైట్ చేస్తున్నారు. రిమెంబర్, ఈ రోజు నుంచి ఎలిమినేషన్ స్టార్ట్ అయింది. సో ఎవరికి వాళ్లే యమునా తీరే. సూపర్ 2 లో ఈ రోజు టాస్క్ పేరు సో గర్ల్స్, ఫస్ట్ తేజు వెళ్తుంది. తేజుకి స్టెప్ 3 అని చెప్పాను. సో తేజు వెళ్ళి రిగ్ అయిపోయిన తర్వాత నేను దగ్గరికి వెళ్ళి చెవులో నీకు టాస్క్ 4 ఏంటో సీక్రెట్ టాస్క్ చెప్తాను. గెట్ రెడీ గర్ల్స్, ఆర్ యు రెడీ టు సే సూపర్ 2? కమ్ ఆన్ తేజు. సో తేజు, ఆర్ యు గెట్ అండ్ రెడీ? యా. సో ఎప్పుడన్నా నేను ఎక్కాను నువ్వు? ఓకే, ఇప్పుడు సీక్రెట్ టాస్క్ ఏంటంటే సో తేజుకి వెళ్ళి నేను 4th సీక్రెట్ టాస్క్ ఏదో చెప్పొచ్చాను. ఏం చేస్తున్నా, ఎలా చేస్తుందో చూద్దాం. తేజు, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏంటంత స్లోగా వెళ్తుంది? టైం టాస్క్ అంటే భయం లేకుండా పోయింది గర్ల్స్. ఏమైంది, పడిపోయిందా? नहीं, ऊपर जाने के बाद స్టెప్ 1 ఫినిష్ చేసిన తేజు. ఒక్క నిమిషం, the tapping is the most important. ట్యాప్.
తేజు నిన్ను మా రాజు ఆశీర్వాదించాడు. ఆశీర్వాదిస్తాడు. Banana, lychee, mango. నెక్స్ట్ సెకండ్ వెళ్ళేది ఎవరు? బాగానే ఉంది పార్టిసిపేషన్ ఈ రోజు, కానీ నేను చెయ్యి ఎత్తన వాళ్ళని పంపిస్తా. కావ్య కుమార్. నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం అంటుంటావు కదా, నీకు ఇప్పుడు ఎలిఫెంట్స్ అన్నా కూడా ఇష్టమేనా? ఎలిఫెంట్స్ గురించి నీకేం తెలుసు చెప్పు. ఏమీ తెలియదు. వెళ్ళి రిగ్గేసుకో. వచ్చి నువ్వు రెడీ అయినాక నేను సీక్రెట్ టాస్క్ చెప్తా, ఓకే? సో కావ్య కుమార్ రెడీగా ఉన్నావా? సో సీక్రెట్ ఫోర్త్ టాస్క్ ఏంటంటే సీక్రెట్ టాస్క్ ఏంటో సీక్రెట్ గా వెళ్ళి చెవిలో చెప్పొచ్చాను. కావ్య రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. కొంచెం నిచ్చెనెక్కడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది, కష్టపడుతుంది. వాకింగ్ జంపింగే కాకుండా లాడర్ క్లైంబింగ్ కూడా రాదేమో. కాదు కావ్య, కమాన్ క్విక్లీ, ఇట్స్ టైమ్ ఈవెంట్, రిమెంబర్. కావ్య ఇంకా నిచ్చెనెక్కలేదు. కావ్య ఏనుగు ఎక్కడానికి ఇంత టైం తీసుకుంటుందా? ఫైనల్లీ ఇదే ఒక ఈవెంట్ చేసింది కావ్య, ఇదే ఒక స్టంట్ చేసింది పైగా. జంప్ ఏంటి అంత కష్టం నిచ్చిన ఎక్కడ? ఇందాక అమ్మాయి బాగానే ఎక్కిందా తేజు? No, you have to jump. Come on, Kavya, time start. Wow, boy. Come on. Hey. Come on, Kavya, come on. Oh, come on, Kavya! Come on, fast! Careful. Hey. So cute. Naughtiest. Come on, Kavya, get down. Turn that side. Turn back. Turn. నుంచోని తిరిగి దిగు. ఏంటి సార్ ఇది? నిచ్చెనలు కూడా ఎక్కలేదా మీరు ఎప్పుడు లైఫ్ లో? వాట్ ఈస్ గోయింగ్ ఆన్ బ్రో? ఏనుగు పైకెక్కి నిచ్చెన దూకుతూ కిందకి రమ్మంటే ఇంతసేపు చేసింది. కింద నుంచి వెళ్ళేటప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. వి విల్ సీ. కావ్య కమాన్, ఏనుగుని క్యాప్ చేయడం మర్చిపోతే. చూసారా ఏం జరిగిందో? క్యాప్ చేయి నాన్న.
I'm scared. వెళ్ళి పర్లేదు, ఒకటి దాటావుగా, అన్ని అలాగే ఉన్నాయి. నీకు బాగా భయం వేస్తే సైడ్ నుంచో ముందు నుంచో బయటకు వచ్చే పడిపోయింది, తిప్పేసుకోవాలి కదా. ఎంత కలర్ చేస్తా, उसको देख बैठने वाला है. ఏం చేస్తుంది అమ్మాయి? ఏ తొందరగా రా బయటికి. What is she doing? శబ్బా. పడిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ పడుతుంది. కమాన్ కావ్య, 35 minutes అయింది. So scared. కావ్య, నువ్వు క్విట్ చేయాలనుకుంటే బయటికి బయలుదేరు సైడ్ నుంచి. మనకి ఇక్కడ నుంచి కామెడీ ఉంది కానీ నిజంగా వెనుక కూర్చుంటే ఏమైతే ఆలోచించండి. అమ్మయ్య. 45 నిమిషాల తర్వాత బయటికి వచ్చి. కావ్య కావ్య మొత్తం స్లో మోషన్ లో చేస్తుంది టాస్క్ అంతా. ఫైర్ అయికట్రా. ఏడుస్తున్నావా? Just crying? నువ్వు స్కేడా చేసావుగా. Yeah, I did it. సో నెక్స్ట్ మన సైలెంట్ కిల్లర్ ని పంపిద్దాం అనుకుంటున్నాను, ఏమంటారు? Amulya. అమూల్య, కమ్. సో 4th సీక్రెట్ టాస్క్ ఏంటంటే Kamu, ready? Yes, ready. Your time starts now. Amulya. సో సగం నిచ్చెన అయితే ఎక్కింది ఫాస్ట్ గానే. కావ్య కుమార్ అంత టైం అయితే తీసుకోవాలా? ఏనుగులు ఏదో స్మెల్ చేసినట్టున్నాయి, సౌండ్స్ చేస్తున్నాయి. I'll jump. I'll tell you why it's dangerous. If you are walking, do that. The elephant moves. Come on. అమ్మో ట్యాప్ చేయి. Tap, tap. ఎవరికైనా డౌట్ ఉండి భయం వేస్తే మధ్యలోంచి వెనక నుంచి ఫాస్ట్ గా బయటకు వెళ్ళిపోండి, ఓకేనా? అక్కడ నుంచోని ప్లీజ్ సేవ్ మీ అంటే See, I think it smelled ట్యాప్ చేయి.
ట్యాప్ చేయి. స్లో డోంట్ ఫినిష్. చూసారా ట్యాప్ చేసినప్పుడల్లా ఏనుగు ఎక్నాలెడ్జ్ చేస్తుంది. ఇలా అనగానే ఓ వెళ్తున్నావా ఓకే అన్నట్టు చేస్తుంది. It's like a signal. స్టెప్ 2 అయిపోయింది. What is she doing? No idea. ఏంటి ఆర్డర్ లో చేయకుండా వచ్చావు? Just put your fruits. Yes. నెక్స్ట్ వెళ్ళేది ద డౌట్ స్టార్. ప్రామిస్ నో డౌట్స్. Go get tricked, Madalsa. Yes, Madalsa, are you ready? Yes, I'm ready. So, ఇప్పుడు సీక్రెట్ టాస్క్ ఏంటంటే Madalsa, ready? Yes. Your time starts now. Madalsa పరిగెత్తుకుంటూ వెళ్ళి మా ఏనుగులు టెన్షన్ పడేటట్టుంది పెట్టాడు. అక్కడ ఆల్మోస్ట్ పరిగెత్తిన స్పీడ్ లో నిచ్చెనెక్కితే టార్జన్ లాగా ఊగుతుంది అక్కడ. Come on, Madalsa. Come on. Fox family at Tarzan. Good one. Come on, Madalsa, jump చేయి. Jump. Don't crawl, jump. No crawl. Come on, Madalsa, దూకు. పాకద్దు. కింద నుంచి close, పాకాలి, come పైన close, దూకాలి. Jump, jump. No, jump. They're doing the same thing. Closer. She's telling the elephant Crane to also. come closer. Come Won't closer. come, no. Elephant doesn't understand Madalsa's language. Yeah. Jump. Jump. Oh my God, he's going fast. Oh my God, I'm stuck. Can you come close? Leave your You're not hand. stuck. Come on, get up. Yes. అందుకే Madalsa ఇలా పాక్కుంటూ వెళ్తే కష్టం. ఎందుకంటే అది దానికి ఒక గ్రిడ్ ఉంది, దానికి ఒక బేస్ ఉంది. అది yes చూసారా ఈజీగా వచ్చిందా? That is the way, that is how it's easier. But this is very fast. But you are very light. It's very fast. Jump. But it's Madalsa, going don't throw your fruits First away. do your jump. How can I jump so much? How did I jump? Elephants can move on their own, Madalsa. We are not telling them what to do. అంటే కళ్ళు ఇక్కడ ఉన్న ఏనుగుకి వెనకాల అంటే కనపడదు. How did you jump, ra?
on, Madalasa. Don't throw your fruits away. Tap it slowly. Don't hit it. Yes. Now go. See? Tap, tap. Don't run. Don't deny. Elephant will sit on it. Very good. Task 2 also finished. Wow. Yes. Yes. And next ఎల్లబోయేది మా పొట్టి ఏనుగు శ్వేత బసు ప్రసాద్. Any doubts? No doubt. Any strategies? No. Some strategy think na. No. No? All the best, Veda. So secret task ఏంటంటే ready, Basu Prasad? Your time starts now. Come on, Sweta. Sweta, chala fast ga chestu. Come on. Wait. My. ఏం కాదు కాలు ఒకటే ఇరుక్కుంది ఏం కాదు. ఫస్ట్ గజరాజ్ చంద్ర కాలు కాలు Shweta, come on. He's doing step like this. What fashion is this? Basu, come on, you can do it. This is too far. Oh, come on, you can do it. Jump, just jump. Good. Shweta fruit has taken 3 fruits. Come on, ఏంటి శ్వేత పాజులో ఉన్నావేంటి? Come on, jump. Too far. Good. How did you do? How did you do? Then why do you say? Yes. Arey, against the jump. How? Then? Oh, come on, getting infection, baby. Elephant dance start చేసింది. మీరు స్నేక్ డాన్స్ చూసారు, ఇప్పుడు ఎలిఫెంట్ డాన్స్. Very good. Go, Basu. Seven jumps, 7 fruits.
come on. Yes. Step 2 is done. నైస్ చాలు Tap it. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. శ్వేత ఉన్న హైట్ కి మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. డోంట్ పినాక్ ఎలిఫెంట్స్ ప్లీజ్ స్లోలీ. They're like almost like second and a half. Yes, very good. Wow. Good job. So what was your feeling? It's a very good feeling. It's really nice. But you know you have an advantage over other people. How? You just walked from under the elephant. బాగా హైట్ కదా. So, నీ టైం ఎంతో నువ్వు ఏ ర్యాంక్ లో ఏ రేంజ్ లో ఉన్నావో చూద్దాం. సో గో గెట్ అండ్ రిగ్ అండ్ కమ్. నెక్స్ట్ వెళ్ళేది పూనమ్ కోర్లాల్. ఆల్ ది బెస్ట్ పూనమ్. సో సీక్రెట్ టాస్క్ ఏంటంటే పూనమ్, are you ready? Your time starts now. సింగిల్ హ్యాండ్ తో చేస్తుంది టాస్క్. చూద్దాం. మెల్లగా ఏనుగులు కదులుతున్నాయి. Come on, Poonam. Come on, Poonam. పూనమ్ Shoe తీస్తుంది. ఏదేదో చేస్తుంది పూనమ్. చూద్దాం ఏం జరుగుతుందో. పూనమ్, do you want to give up? పూనమ్ చేయగలుగుతావా? సాయి శక్తుల ప్రయత్నిస్తుంది. అదే సూపర్ 2 అంటే మరి. లోపల ఉన్న ఎనర్జీ, లోపల ఉన్న తెగువ, తెగింపు, ధైర్యం, సాహసం నీలో ఇన్ని ఉన్నాయని మీకే తెలియదు కదా. మొన్నటిదాకా వచ్చే ముందు తెలుసా? తెలియదు. అవన్నీ బయటికి తీసుకురావాలి. అదే నా డ్యూటీ. కమాన్ పూనమ్, ఎక్కేటట్లేదు పూనమ్. ఆ రెండో ఏనుగు ఆల్మోస్ట్ ఊగుతూ దానికి భోజనానికి టైం అయింది, బయలుదేరాలన్నట్టు బిహేవ్ చేస్తున్నారు రెండో ఏనుగు. Come on, Poonam. Jump. Okay, very good.
ఏనుగులు నుంచొని అలసిపోయినట్టున్నాయి. పూనంని ఇలా తొండంతో తీసి ఇలాగా టపక్ మన కింద కొట్టిన చాలా లేట్ అయింది, ఇరిటేట్ అయిపోతున్నాయి అవి. Come on. ఏమైంది? అదే దూరం వెళ్ళిపోయింది, చాలా distance దూరం ఎక్కువ ఉంది. పుల్ పుల్ Stand up, Poonam. Stand up and see if you can reach out. Okay, very far. Okay, got it. పూనం ఏం చేస్తుందంటే బాస్కెట్ ని పట్టుకొని ఇలా కుక్క పిల్లలు జరిగినట్టు జరగడానికి ట్రై చేస్తుంది. అలా కుదరదమ్మా. సో మొత్తానికి 100 సంవత్సరాల తర్వాత పూనం స్టంట్ ఫినిష్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. కమాన్, షూ లేదు. నెక్స్ట్ కిందకు వచ్చిన తర్వాత కిందకి ఏంటి పైన హార్నెస్ తీసేటట్టుంది. ఫ్రూట్ పడిపోయింది. ఆ ఫ్రూట్ ఇప్పుడు తీసుకోవడానికి ఏనుగు వస్తుంది. మాక్సిమం బంపర్ ఆఫర్లన్నీ పూనంకే తగిలినాయి ఈరోజు. జిప్ వేయండి అని ఇందాక నుంచి చెప్తున్నా కదా, భయం పని చేయదు మీకు టాస్క్. ఎంతసేపు చేస్తావేంటి టాస్క్ అని ఏనుగు పూనం అడిగినట్టు ఉంది అది నాకు. పూనం, నువ్వు ఎక్కువసేపు కూర్చుంటే బ్యాగ్ లో ఫ్రూట్స్ తీసుకోవడానికి ట్రై చేస్తే ఎలిఫెంట్స్. దాని కింద ఉంటే దాని కింద ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? ఫైనల్లీ 2 టాస్కులు ఫినిష్ చేసిన పూనం కౌర్. ఫస్ట్ ఏది? చేతితో పాటు షూస్ తీసేసి కాళ్ళకు కూడా నువ్వు ఏదో దెబ్బలు తగిలించుకున్నట్టు చంట అయితే ఫినిష్ చేసినట్టే ఉంది. బట్ టైం ఏంటనేది చూద్దాం. ఆల్మోస్ట్ కావ్య కుమార్ నువ్వు లాంగెస్ట్ టైం టేకెన్ కి కాంపిటీషన్ లో ఉన్నట్టున్నారు. సో గో గెట్ ఆన్ రిట్. థ్యాంక్ యూ. సో గర్ల్స్, ఎంతమంది చేశారు స్టంట్ ఈరోజు? 1 2 3 4 5. కావ్య కూడా చేసింది, కానీ ఇందాక చెప్పలేదు అమ్మాయి. కావ్యకి
ఆ నీ ప్యాడ్ జరిగినప్పుడు మోకాల మీద దెబ్బ తగిలిందంట. సో ట్రీట్మెంట్ జరుగుతుంది. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ జాయిన్ అవుతుంది. పాపం అమ్మాయికి కాలు వాసిపోయింది పాపం. సో ఈ రోజు ఇంకా బ్యాలెన్స్ చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో ఇంకొక 4 ఉన్నారు కదా. సో గర్ల్స్ గెట్ రెడీ. మీరు స్టంట్ చేయవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు దాకా జరిగిన మీ పర్ఫార్మెన్స్ తో నేను బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి మిమ్మల్ని ర్యాంకింగ్ ఆర్డర్ లో పెట్టాను. టీమ్స్ అన్ని డిజాల్వ్ చేశాను, మిమ్మల్ని ర్యాంకింగ్ ఆర్డర్ లో పెట్టాను. సో ర్యాంకింగ్ ఆర్డర్ ఏంటంటే టీమ్స్ కి సంబంధం లేకుండా నంబర్ ఆఫ్ స్టంట్స్ అటెంప్టెడ్, నంబర్ ఆఫ్ స్టంట్స్ కంప్లీటెడ్ లో ఆ ఆర్డర్ లో ఫస్ట్ ఎవరు వచ్చారంటే స్టార్ ఆఫ్ ద షో ఇప్పటికి ప్రస్తుతానికి ఎవరంటే పూజ 4 స్టంట్స్ అటెంప్ట్ చేసింది, 4 చేసింది. సో ఆర్డర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ లో నెక్స్ట్ ఉన్నింది నేహా, స్వాతి అండ్ ముమైద్. నెక్స్ట్ థర్డ్ పొజిషన్ లో ఉన్నింది అమూల్య, మదాలస అండ్ శ్వేత. దాని తర్వాత ర్యాంకింగ్ లో ఉంది కావ్య అండ్ బాగా వెనకబడి ఉంది ఎవరంటే మిగతా వాళ్ళు. చేతులెత్తండి ఒకసారి. వాళ్ళ పేర్లు నేను చెప్పలేను. పూనం నువ్వు కూడా ఉన్నావు దాని తర్వాతే నంబర్ ఆఫ్ స్టంట్స్ అటెంప్టెడ్ అండ్ ఫెయిల్డ్ లో. సో పూనం అండ్ తేజు ఉన్నారు. ఆడియన్స్ కి చెప్పలేదు కదా లాస్ట్ టాస్క్ ఏంటో. సో ఆడియన్స్ మీకు ఇందాక చెప్పిన టాస్క్ ఏంటంటే ఫస్ట్ ఏనుగును ఎక్కడం, తర్వాత ఆ ఫ్రూట్స్ 7 కలెక్ట్ చేసుకోవడం, తర్వాత దాన్ని ట్యాప్ చేసి కింద నుంచి బయటికి రావడం, అండ్ లాస్ట్ ఏదో సరదాగా ఎలిఫెంట్ కి థ్యాంక్స్ చెప్పడం కోసం ఫ్రూట్స్ పెట్టమని చెప్పాను. కానీ హిడెన్ టాస్క్ ఏంటంటే ఏ ఏనుగు పై నుంచి ఏ పండు అయితే తీశారో ఆ ఏనుగు ముందు అదే పండు పెట్టాలని చెప్పి. సో మెమరీ ప్లస్ టైం టాస్క్ పెట్టాను ఈరోజు. చూసారా మీరు వెళ్తున్న కొద్దీ కాంప్లికేట్ అవుతున్నాయి స్టంట్లు. స్టంట్ మాస్టర్ తేజస్వి చెప్పండి ఈరోజు స్టంట్ ఎలా అనిపించింది? బాగా అనిపించిందా? బాగా చేశాను అనుకుంటున్నావా? నేను బాగానే చేశాను అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చేసరికి లీస్ట్ పర్ఫార్మెన్స్ లో ఉన్నాను. ఎప్పుడు? అది ఈ రోజు కాదు కదా, జనరల్ గా ఐఎమ్ టాకింగ్ అబౌట్ మొత్తం షో. మొత్తం షో బాగానే చేసావు. లాస్ట్ టీమ్ టాస్క్ తర్వాతే నేను చెప్పింది. మొత్తం షో అంతా కాదు. ఇప్పటికి అసలు ఈ రోజు ఏం జరిగిందో అడగవే నువ్వు. అసలు ఈ రోజు టైం టాస్క్ లో ఫస్ట్ ఎవరు వచ్చారనుకున్నావు? నువ్వే. మెమరీలో కూడా టాప్ వచ్చింది. 5 ఫ్రూట్స్ అవుట్ ఆఫ్ 7 మ్యాచ్ చేసింది తేజు, స్టార్ ఆఫ్ ది షో. సో సెకండ్ ఎవరు చేశారంటే అమూల్య అండ్ 3 ఫ్రూట్స్ కరెక్ట్ చేసింది, 4 ఫ్రూట్స్ తప్పు చేసింది. తర్వాత మదాల్సా. కాకపోతే అమూల్యకి మదాల్సాకి చాలా తేడా ఉంది. మెమరీ దగ్గరికి వచ్చేసరికి నాట్ బ్యాడ్. మనం మదాల్సాని చూసినప్పుడు ఎందుకో ఈ అమ్మాయి బెబ్బే ఫింగర్ ప్రింట్ అనుకుంటాం కానీ 3 ఫ్రూట్స్ కరెక్ట్ పెట్టింది, 4 ఫ్రూట్స్ రాంగ్ పెట్టింది. ఓకే, డీసెంట్ టైం. 3rd ప్లేస్ ఆఫ్ ది డే. అండ్ తర్వాత కావ్య 2 ఫ్రూట్స్ కరెక్ట్ గా చేసింది, 5 ఫ్రూట్స్. తర్వాత శ్వేత. ఒక ఆవిడ ఉంది, ఇటు తిరుగు. 1 మినిట్ మార్క్ కాదు, 2 మినిట్ మార్క్ కాదు, 3 మినిట్ మార్క్ కాదు, 4 కాదు, 5 కాదు, 6 కాదు, 7 కాదు, 8 మినిట్స్ కూడా కాదు, 8.5 మినిట్స్ లో స్టంట్ పూర్తి చేసి సింగిల్ ఫ్రూట్ పెట్టింది. ఇదంతా గుడ్ న్యూస్ కిందకి వస్తే ఈ రోజు బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ రోజు ఎలిమినేషన్ ఉంది. మీలో ఒకళ్ళు వెళ్ళిపోవాలి. అండ్ ఇప్పటికే మీరు రిజల్ట్స్ చూసిన తర్వాత ఆ మీలో ఒక్కళ్ళు ఎవరనేది మీకు అర్థమైపోయింది కాబట్టి మీరే ముందుకు రండి. మామూలుగా అయితే ఓట్అవుట్ పెట్టాలి, ఎలిమినేషన్ పెట్టాలి, కానీ మీ పర్ఫార్మెన్స్ మీకు తెలుసు కాబట్టి మీరే దయచేసి ఒప్పేసుకొని ముందుకు వచ్చి నేను వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నాను, నా వల్ల కాక లేదంటే దేనికనేది మీరు ఫస్ట్ నాకు చెప్పండి. దాని తర్వాత నేను చెప్తాను ఎవరు వెళ్తున్నారు. కమాన్. సో ఎవరు వెళ్తున్నారో గెస్ట్ చేయమని చెప్పేలోపే నేనే వెళ్తున్నానని చెప్పి ముందుకు వచ్చేసింది పూనం. ఎందుకు మిస్ ఇండియా కాంపిటీషన్ లో గెలిచినట్టు స్మైల్ ఇస్తున్నావు? సూపర్ 2 లోంచి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతున్నావు. నువ్వు ఈ పర్ఫార్మెన్స్ మాకు నచ్చక, ప్రేక్షకులకు కూడా నచ్చక, అంటే చేయలేక నువ్వు వెళ్ళిపోతున్నావు. సో ఎందుకు నువ్వు నవ్వుతున్నావు చెప్తే ఫస్ట్. ఈ షోకి రాకముందు ఐ హ్యాడ్ ఇంజురీ, షోల్డర్ ఇంజురీ వైల్ షూటింగ్. సో అప్పుడు డాక్టర్ గారు నాకు ఒక 20 days బెడ్ రెస్ట్, మీరు ఇంకా ఎక్సర్సైజెస్ చేయొద్దు, డాన్స్ చేయొద్దు, ఏం చేయొద్దు, ఇంట్లో కూర్చోవాలి అని చెప్పారు. ఐ గాట్ అ కాల్ సింగ్ సూపర్ 2 ఫైనల్గా మనం వెళ్తున్నాం అందరం అని.
అప్పుడు అందరికి చెప్పాను అనమాట, నేను చేయలేనేమో ఎందుకంటే నాకు రెస్ట్ అని చెప్పారు, నేను రాలేనేమో ఏంటో అనేది. దాని తర్వాత దెన్ ఐ గాట్ టు నో హౌ ఇంట్రెస్టింగ్ ఇట్ ఇస్. నేను లాస్ట్ ఇయర్ ది సూపర్ 1 అవన్నీ చూశాను. సో ఇట్ వాస్ లైక్ అ ఛాలెంజ్ ఫర్ మీ. సో పూనమ్, ఇదిగో నీ టికెట్ బ్యాక్ టు ఇండియా. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు సూపర్ 2 అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, గురీ నైస్. థ్యాంక్ యూ. Balancing is the key.